హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ టు ఎస్ లేక్ శాంతి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ నేను ఆపాలు వేస్తున్నానండి. ఈ ఆపాలు రకరకాలుగా చేయొచ్చు. మనం కొబ్బరి పేస్ట్, కొబ్బరి పాలు కలిపి చేయొచ్చు. రకరకాల ప్రాసెస్ ఉంది ఆపాలకైతే. నేను ఎలా సింపుల్గా చేస్తానో మీకు చూపిస్తాను. ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే అలా నోట్లో పెట్టుకోగానే ఇలా కరిగిపోయాయి, అంత బాగున్నాయి. చాలా ఈజీ అండి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ ఆపాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను బ్యాటర్ ఎలా మిక్స్ చేసుకుంటానో ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం రెగ్యులర్గా దోశల్లో వేసుకున్నట్టే మినపప్పు కామన్ అండి, మీ అందరికీ తెలిసిందే. ఆ మినపప్పు ఏంటంటే ఒక హాఫ్ గ్లాస్ తీసుకోవాలంతే. మనం ఏదైతే మెజర్మెంట్ తీసుకుంటున్నామో దాంతో హాఫ్ తీసుకోవాలి. బియ్యం ఏదైనా పర్లేదు, అలాగే మినపప్పు కూడా పొట్టు మినపప్పు అయినా పర్లేదు, మినపగుళ్ళైనా పర్లేదు, ఏదైనా ఓకే. బియ్యం కూడా అంతే అండి. రేషన్ బియ్యం అయినా, సోనా మసూరి అయినా, బ్రౌన్ రైస్ అయినా, మీరు ఏ రైస్ అయితే వాడుతూ ఉన్నారో అది ఏదైనా పర్లేదు. అది మాత్రం 1 గ్లాస్ తీసుకోవాలి. మినపప్పు హాఫ్ తీసుకుంటే బియ్యం 1 గ్లాస్ తీసుకున్నాను. ఈ బియ్యం మినపప్పుని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఒక 2-3 అవర్స్ నానితే సరిపోతుందండి. వీలైతే అంతకు మించి ఎక్కువసేపైనా ఉంచుకోవచ్చు. నీళ్లు మాత్రం వంపేయకూడదండి. నానబెట్టిన వాటర్తోనే మనం రుబ్బుకోవాలి. అలా పారపోస్తే దానిలో ఉన్న పోషకాలన్నీ పోతాయి. దీనిలోకి అటుకులు వేసుకోవాలి. ఈ అటుకులు కూడా ఫుల్ గ్లాస్ తీసుకుంటున్నాను. అటుకులు మాత్రం మనం 3-4 గంటల ముందు నానబెట్టిన అవసరం లేదండి. ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ అటుకులను కూడా ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి. అటుకుల్ని కడిగినప్పుడు కొంచెం నల్లటి వాటర్ వస్తాయి, అందుకని ఒకసారి కడిగితే సరిపోతుంది. అటుకులు చాలా సాఫ్ట్గా ఉంటాయి కదండి. వాటర్ వేసిన కాసేపటికి అది వాటర్ పీల్చేసుకుని మెత్తబడిపోతాయి, అందుకని ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఈ అటుకులు వేయడం వల్ల ఆపాలు చాలా సాఫ్ట్గా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇవి ఆపాల్లో చాలా రకాలు ఉన్నాయి. నేను ఎప్పుడు కొంచెం త్వరగా పని అవ్వాలి అంటే ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను. నేను వీటిని శుభ్రంగా కడిగి ఒక 3-4 గంటలు నానబెట్టేసుకున్నాను. మనం కావాలంటే అటుకులు ఈ మినపప్పు బియ్యంలో వేసైనా మనం రుబ్బుకోవచ్చు. లేదు అంటే విడిగా మిక్సీ జార్లో వేసుకొని అటుకుల్ని విడిగా పేస్ట్ చేసైనా ఇందులో కలుపుకోవచ్చు. అటుకులు అలాగే బియ్యం, మినపప్పు అన్నీ నానిపోయాయి కాబట్టి చక్కగా రుబ్బేసుకుందాం. ఇలా దోసల పిండిలా రుబ్బేసుకోవడమే. నేను బ్రౌన్ రైస్ వాడడం వల్ల కొంచెం థిక్గా ఉంది. మార్నింగ్ మనం ఆపాలు వేసుకునేటప్పుడు కొంచెం వాటర్ కలుపుకొని వేసుకుంటే సరిపోతుంది. ఆపాలు వేసుకునే ముందే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. ముందు రోజు వేసుకుంటే పుల్లగా అయిపోతాయి. ఎక్కువ లూజ్గా కలుపుకోవద్దు, అలాని చిక్కగా కూడా ఉండకూడదండి. నేను ఇలా కొంచెం వాటర్ వేసి కలిపేసుకున్నాను. ఇప్పుడు ఆపాలు వేసేసుకుందాం. మనం దోసల పిండిలాగా లూజ్గా కలుపుకోవట్లేదు కాబట్టి వెంటనే కాలదండి. కొంచెం వేసిన తర్వాత కొంచెం సేపు ఉంచాలి. మందంగా వేసుకుంటాం కదా, ఒక 2 మినిట్స్ ఉంచితేనే అప్పుడు చక్కగా కాలుతుంది. ఈ ఆపాల్లోకి కొబ్బరి చట్నీ అయితే అద్దరిపోతుందండి. అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఆ రోజు నేను కొబ్బరి చట్నీ చేశాను, చాలా బాగుంది అసలు టేస్ట్ అయితే. మీలో ఎవరైనా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చారా? అయితే ఒకసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. బాగున్నాయి, యూస్ఫుల్గా ఉన్నాయి వీడియోస్ అన్నీ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా నా ఫ్యామిలీ మెంబర్ అయిపోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఆల్రెడీ మన ఛానల్ చూస్తున్న మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎప్పుడు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయో, మన కంటెంట్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు చేసే ఒక్క కామెంట్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుందండి. మీకు నా ఛానల్లో కంటెంట్ ఎలా అనిపించింది, వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో చెప్తే దాన్ని బట్టి నేను మీకు నచ్చే వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఆపాలు అయితే చాలా చాలా బాగున్నాయండి. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను కదా, సూపర్గా వచ్చాయి. మరొక మంచి వీడియోతోటి, మంచి కంటెంట్ తోటి మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.